చెప్పండి అన్న, అసలు ప్రభుత్వం బాడీలు అప్పగించేందుకు కూడా విముఖత వ్యక్తం చేస్తలేదు, మీరేమంటారు? ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా మేము చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో దేశం పైన దేశ సైనికులు అట్లాగే దేశ బలగాలు మొత్తం కూడా దేశ పౌరులపైన దామనకాండ చేస్తూ ఉన్నవి. ఈ దేశంలో ప్రభుత్వం పైన ఎవరైతే అధికారంలోకి వచ్చిర్రో, ప్రజల ఓట్లేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని చెప్పేసి, ప్రజాస్వామ్య యుతంగా ఉంటామని చెప్పేసి ఈరోజు అనేక సందర్భాలలో కూడా ఈరోజు వాళ్ళు ప్రమాణం చేసి మాట్లాడి అధికారంలో సీట్లకు వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు చెప్పిన మాటను మర్చిపోయి, గుండె మీద చేసుకొని ప్రమాణం చేసిన మాటనే, ఆత్మసాక్షి చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి ఈరోజు ఈ దేశ పౌరులైన వాటి మీద ఎందుకు ఈరోజు ఆపరేషన్ కగారు మీద అత్యంత దమనకాండ చేస్తున్న దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి వీళ్ళు పూనుకుంటున్నారనే విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తున్న ఆవశ్యకత ఈరోజు ఈ దేశంలో ఉన్నది. ఎందుకు మావోయిస్టులు ఏమడుగుతున్నారు? వాళ్ళు ఈ దేశంలో తినడానికి 3 పూట్ల తిండి ఉండాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఈ ప్రజలకి కనీసమైనటువంటి మౌలిక వస్తువులు ఉండాలి. ఈ వస్తువులన్నీ కూడా ప్రభుత్వాలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు తీర్చాలని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నారు. అంటే మనుషులు దేశంలో ప్రజలకు తినడానికి తిండి ఉండాలని అడిగినందుకు కాల్చి చంపుతురా? దేశంలో ఉన్న ప్రజలు కట్టుకోవడానికి బట్ట ఉండాలి అని అన్నందుకు కాల్చి చంపుతురా? ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా నివాసం ఉండటానికి యోగ్యమైనటువంటి ఇల్లు ఉండాలని చెప్పేసి అడగడానికి కాల్చి చంపుతురా? ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. ప్రభుత్వాలే తనంతట తాను ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుపరిపాలన చేయాలి, వీళ్ళందరూ కూడా యోగంగా క్షేమంగా ఉండాలని చెప్పి ప్రభుత్వాలు ఆశించాలి కదా. అట్లా ఆశించకుండా అడిగిన వాళ్ళని నిర్బంధం చేసి కొట్లాడి జైళ్ళల్లో పెట్టి ఈరోజు ఫేక్ ఎన్కౌంటర్లతో, బూటకప్ ఎన్కౌంటర్లతో ఈ దేశ ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఈరోజు కీచకంగా ఈరోజు ఎక్కడో పట్టుకొని వచ్చి మరొక్కడో చంపి మరొక్క వాళ్ళ మొత్తం కూడా ఇంక్రిమెంట్ కోసం అని చెప్పేసి, పేరు కోసం అని చెప్పేసి ఈ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం రాజకీయ పబ్బం గడుపుకోవడం మాత్రమే ఈరోజు ఇట్లాంటి బూటకు ఎన్కౌంటర్లు అనేది చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలన్నింటినీ కూడా మొత్తం కూడా పక్కన పెట్టాలి. ఈ దేశంలో అనేకమైన రాజకీయ పార్టీలు వచ్చినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఇప్పుడు బీజేపీ పార్టీ పరిపాలిస్తుంది, భవిష్యత్తులో ఇంకొక పార్టీ పరిపాలిస్తుంది. అది ఎవరైనా కావచ్చు. కానీ ఈ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఈరోజు పరిపాలన చేసిన బాధ్యత మీ మీద ఉంది. కానీ అది మర్చిపోయి ఈరోజు టార్గెట్ పెట్టుకొని మేము ఈ టైం కల్లా అందరినీ క్లోజ్ చేస్తాము, ఈ టైం కల్లా వాళ్ళని క్లోజ్ చేస్తామని చెప్పేసి అంటే గత చరిత్ర అంతా కూడా నియంతృత్వం మొత్తం కూడా ఇట్లా చెప్పిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, ఈ రాజ్యాంగంలో చెప్తా ఉన్నది ఎవరైనటువంటి భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు అని చెప్పేసి, భిన్నమైన రాజకీయ ఆలోచన కలిగి ఉండొచ్చు అని చెప్పేసి, భిన్నమైన రాజకీయ పార్టీలని అవలంబించవచ్చు, దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, దానికి కలిసి పనిచేయచ్చు అని చెప్పేసి ఈ రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగానికి తూట్లు పెడుతున్నట్టు ప్రజాస్వామ్యయుతానికి ఈ దేశం ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామికత దేశంగా, పెద్ద దేశంగా భారతదేశాన్ని మనం చూస్తాం ప్రజాస్వామ్యతను. కానీ ఈరోజు ప్రజల సెంట్రిక్గా ఆలోచించే వాళ్ళని ప్రజాస్వామ్యయుతం పేరు మీద ఈరోజు అత్యంత దుర్మార్గంగా, కీచకంగా ఈరోజు తుపాకులు పెట్టి మానభంగాలు చేసి హత్య చేస్తున్నటువంటి దమనకాండ ఏదైతుందో ఇది అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నాయకులారా, ఎవరైనా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కూడా క్షమించరు. కాబట్టి ఎవరైనా సరే రాజ్యంలో మీరు రావాలనుకుంటే, ప్రభుత్వంలో రావాలనుకుంటే ప్రజలే తీర్పు నిర్ణేతలు. కాబట్టి ఆ విషయాన్ని మీరు మర్చిపోయి మేము అధికారం ఉన్నప్పుడు మా ప్రయోజనాల కోసం, మా స్వల్ప రాజకీయాల కోసము మేము ఇప్పుడు ఉన్నప్పుడు కొన్ని విషయాలు చేసి ఈ ప్రజలందరినీ కూడా రాజకీయంగా పక్కదో పట్టించడం కోసం మాత్రమే చేయాలనుకోవడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మానుకోవాలి అని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం. ఇంకొకటి, ఇక్కడ వాళ్ళ దగ్గర ఆల్రెడీ మావోయిస్టులు అందరూ లొంగిపోయారు, వాళ్ళ దగ్గర ఉన్నారు. కాకపోతే ఒకసారి చంపితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మెల్లమెల్లగా చంపుతూ ఉన్నారు. 20 మంది ఒకసారి, 10 మంది ఒకసారి అని చెప్పేసి వాదన అనిపిస్తుంది. మీరేమంటారు? వాస్తవమే. వాళ్ళకి ఎత్తుగడలో భాగంగా ఈరోజు ఒకేసారి 500 మందో, 1000 మందినో, 1500 మందో, 1000 మందినో ఒకేసారి చంపినప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. కాబట్టి మాకు దేశ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బంది, ఒత్తిడి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన ఉన్నది. కాబట్టి ఈరోజు మొత్తం కూడా దశల వారీగా, దఫల వారీగా అక్కడక్కడ సంఘటనలు చేస్తున్నటువంటి ప్రక్రియ చేస్తుంది. మొత్తం కూడా ఈ సంవత్సర కాలంలో 500 పైచుకు 1000 మంది, 500 నుంచి 1100 మంది దాకా అనేక మందిని చంపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే, నీ నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా రాజ్యాంగంగా ప్రజాస్వామ్యంగా పనిచేస్తున్నప్పుడు ఈ రాజ్యాంగం ఏం చెప్తుందంటే, నిజంగా లా అండ్ ఆర్డర్ కూడా ఏం చెప్తుందంటే, నిజంగా ఒక ఆయుధం ధరించి ఉన్నప్పుడు, దొరికినప్పుడు ఏం చేయాలి? ఈ దేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి, ఈ దేశంలో అనేకమైన చట్టాలు ఉన్నాయి.
ఈ దేశంలో జైళ్ళు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఉపయోగించి ఈరోజు ఆయుధం పట్టుకున్నామని చెప్పేసి శిక్ష వేయాల్సి ఉండే. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు దొరికిన వాళ్ళు దొరికినట్టు, దొరకని వాళ్ళు కూడా ఆదివాసీ వాళ్ళందరినీ కూడా ఇళ్లల్లో తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో తుపాకులు పెట్టి డ్రెస్సులు వేసి ఈరోజు మొత్తం కూడా కాల్చివేసినట్టు సంఘటనలు గత అనేకమైన చరిత్ర కూడా చెప్తా ఉన్నాయి. అనేకమైన ఫ్యాక్ట్ కమిటీ ఏదైతుందో అనేక మంది దేశవ్యాప్తంగా చేసిన దాంట్లో కూడా అనేకమైన చెప్తున్నట్టు ఉంది. కాబట్టి ఇట్లాంటి అనేది చరిత్ర మొత్తం కూడా చేసిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి ఎవరు ఎన్నాళ్ళు ఉంటారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరు ఎన్నాళ్ళు ఉంటారు అనేది ఐడియాలజీ అనేది ప్రజల్లో సెంట్రిక్గా ఆలోచించారు. మనం ఎంతగానో పనిచేస్తే ప్రజలు అంతగానో విశ్వసిస్తారు. అది రాజకీయ పార్టీ అయినా, ఐడియాలజీ అయినా, ప్రజా సంఘం అయినా, విద్యార్థి సంఘం అయినా, ఎవరైనా సరే. కానీ ఒకళ్ళు ఇంకొకరిని నువ్వు ఇంతకాలం మాత్రమే ఉండగలుగుతావు, ఇంతకాలం మాత్రం చేస్తామని చెప్పేసి ఈరోజు అంటే అది అత్యంత అబాసు పాలయ్యేటువంటి నవ్వుకునేటువంటి పనిగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు అనేక మంది మాట్లాడారు, ఇంకోసారి 400 వస్తాయని చెప్పేసి ఎలక్షన్స్ ముందు బీజేపీ ప్రభుత్వం అన్నది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈవెన్ కనీసం 300 కూడా అనే పరిస్థితి ఉంది. 2 రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. ఇంకోసారి అది కూడా రాకపోవచ్చు, ప్రభుత్వం లేకపోవచ్చు. కాబట్టి ఎవరికైనా సరే భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి, భిన్నమైన రాజకీయ ఆలోచనలు ఉంటాయి, భిన్నమైన రాజకీయ పార్టీల్లో వాళ్ళకి సంబంధించిన దాంట్లో పనిచేస్తూ ఉంటారు. దాన్ని గౌరవించాలి. గౌరవించకపోతే నువ్వు ఒకవేళ ఎదుర్కోవాలనుకుంటే ప్రజల సెంట్రిక్గా ప్రజలు వ్యతిరేకించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే పోతారు. ఇవాళ నుండి ప్రజలు ఆదరించారు, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ గతంలో ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ని ఆదరించారు, ఇప్పుడు కాంగ్రెస్ని ఆదరించారు. కాబట్టి ప్రభుత్వాలు అనేది స్వల్పకాలికన 5 ఏళ్ల పాటు ఉంటాయి. కానీ ప్రజలు అనేది నిజంగా ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరిస్తే ఈరోజు వాళ్ళు మావోయిస్టు పార్టీ కూడా బహిరంగనే మాట్లాడుతూ ఉన్నది. మనం రాసినటువంటి లేఖలో ఈరోజు చెప్తా ఉన్నది, మావోయిస్టులను అంతం చేసే బదులు మావోయిస్టులు చెప్తున్నటువంటి ఏది సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అంతం చేయండి, మేమే గన్ డౌన్ చేస్తాము, మీకు ఆ సమస్యలే ఉండవు అని చెప్పేసి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఆ సమస్యలను పరిష్కరించకుండా మావోయిస్టులు ఇంత అంతరం చేస్తామంటే ఈరోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని అంతం చేసే పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది. ఈ కాకుండా దాడులు ప్రతిజాలు జరిగితే ఇట్లా పోలీసుల సైడ్ కూడా కొంచెం నష్టం జరగాలి. కానీ ఇక్కడ ఎలాంటి నష్టం లేదు, ఓన్లీ వన్ సైడ్గా నష్టం ఉంది. ఏమంటారు మీరు? అదే అనేక సందర్భాలు చూసుకున్నప్పుడు కూడా మొత్తం చూసుకున్నట్లయితే నిజంగా జరిగినటువంటి ఎన్కౌంటర్ కాదు. ఎన్కౌంటర్ అంటే ఏంది? ఒకరు దాడి చేస్తే మరొకరు దాడి చేయడానికి ఎన్కౌంటర్ అంటారు. కౌంటర్ టు కౌంటర్ ఎన్కౌంటర్ అంటారు కదా. కానీ అది ఏం లేదు, ఇది ఓన్లీ బూటకపు ఎన్కౌంటర్ మాత్రమే. పట్టుకొచ్చి కాల్చి చంపినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అట్లని చెప్పి కగారులో మొన్న జరిగింది కూడా. ఈరోజు అనేక సందర్భాల్లో మావోయిస్ట్ పార్టీ సంబంధించిన అనేక సందర్భాల్లో కావచ్చు, మీడియాకు సంబంధించిన దాంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఎక్కడో ఒడిశాలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళ టీం మొత్తం తీసుకొచ్చి కోవర్ట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో తీసుకుపోయి అడవులలో తీసుకుపోయి చంపిన సంఘటన ఈరోజు కనిపిస్తూ ఉంది అని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో మీడియాలో కూడా మనం చూసినాం. కాబట్టి ఇట్లాంటి ఏదైతే నిజంగా నువ్వు ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు, నిజంగా ప్రజా క్షేమానికి ప్రజా అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రజలే వాళ్ళని తిరస్కరిస్తారు. కానీ నువ్వు కావాలని చెప్పేసి ఐడియాలజికల్గా ఉన్నటువంటి ఆల్టర్నేట్ మేము మాత్రమే ఉండాలి, మేము మాత్రమే పరిపాలించాలి, మేము మాత్రమే ఈ దేశంలో ఉండాలి, ఈ దేశ మధ్య భారతంలో ఉన్న సంపద మొత్తం తీసుకుపోయి ఒక్కళ్ళిద్దరి చేతిలో ఈరోజు మొత్తం కూడా కట్టబెట్టాలని చెప్పేసి అనుకున్నట్టు దుర్మార్గమైన ప్రక్రియ ఏదైతుందో ఇదందరూ కూడా ప్రజల మొత్తం కూడా క్షమించడం అనేది ఈరోజు వాస్తవం కనిపిస్తుంది. నిజంగా కగారు ఎందుకు చేస్తూ ఉన్నారు? నిజంగా వాళ్ళు మావోయిస్టులు అంతం అనుకున్నప్పుడు మావోయిస్టులే వచ్చి 4-5 సార్లు మేము చర్చలు చేస్తాం, మాట్లాడండి, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం మేము కలిసి కృషి చేద్దామని చెప్పేసి మావోయిస్టులే అనేక సందర్భాలలో మొత్తం కూడా ఈరోజు లేఖలు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా నువ్వు ప్రజల కోసం ఆలోచించేటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చి మాట్లాడాలి కదా. అవును వీళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు కదా అని మాట్లాడాలి. కానీ మాట్లాడాల ఎందుకు? ఇమీడియట్లీగా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ సెక్రటరీ చనిపోయిన తర్వాత తెల్లవారి రోజు మాత్రమే ఎందుకు అక్కడ ఉన్నటువంటి కొంత భూమిని మరొక బహుళజాతి సంస్థకి కాంట్రాక్ట్కి ఇచ్చింది? ఎవరి కోసం ఇది? మావోయిస్టు పార్టీ నేతలను కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేయాలని చెప్పేసి ఎందుకు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంత అవసరం లేదు కదా.
నిజంగా నువ్వు ఆ భూములు కావచ్చు, ఆదివాసీ గూడాలను కావచ్చు, ఆ ప్రజలను కావచ్చు, సంక్షేమం కోసం కావచ్చు, అక్కడున్న నిధులను మొత్తం కూడా ఈరోజు బహుళజాతి సంస్థలకు 100% ఒప్పజెప్పాలనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు అక్కడ దీన్ని సంరక్షిస్తున్నారు. కాబట్టి ఆ ప్రజల సెంట్రిక్గా ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం మావోయిస్ట్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచిస్తుంది. కాబట్టి వీళ్ళు ఉంటే మేము ఇక్కడ చేయలేమనే ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు కగార్ పేరు మీద ఈరోజు మొత్తం కూడా మారణ కాండ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. దేశ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ సెక్రటరీ చనిపోయిన తెల్లవారు రోజునే ఈరోజు ఆ అడవిని మొత్తం తీసుకుపోయి ఒక బహుళజాతి సంస్థకి ఈరోజు కాంట్రాక్ట్కి లీజుకి ఇస్తారంటే ఈరోజు మొత్తం కూడా అడవి కోసం మాత్రమే ఈరోజు చేస్తూ ఉన్నది. ఆ సంపద మాత్రమే చేస్తూ ఉన్నారు. ఆదివాసీ జీవితాలు కావచ్చు, జీవిత బాగోగులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సంపద మొత్తం కావచ్చు, ఈరోజు మొత్తం కూడా తీసుకుపోయి ఒక దగ్గర కూడబెట్టాలి, వాళ్ళకు ఒప్పచెప్పాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతుందో అది అత్యంత దుర్మార్గమైందని మేము యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం.